పిఠాపురంలో మరోసారి కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. నకిలీ నెయ్యి స్థావరాలపై రెవెన్యూ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల అధికారులు. ఇక మాధవనగర్ లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని అధికారులకు విహెచ్పి నేత వెంకటేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చారు. ఇక పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లుగా కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. 30 డబ్బాలలో కల్తీ నెయ్యి నిల్వ చేశారు దుండగులు. ఇక కార్తీక మాసం సందర్భంగా కూడా ఈ ఆవు కొవ్వుతో చేసిన నెయ్యిని దీపారాధనకు ఉపయోగిస్తూ ఉన్నారు భక్తులు. ఇలాంటి కల్తీ నెయ్యితో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా మండిపడుతూ ఉన్నారు భక్తులు. కల్తీ నెయ్యి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కల్తీ వ్యాపారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లుగా కూడా ఇప్పుడు ప్రజలు అనుమానిస్తూ ఉన్నారు. దీని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో మరోసారి కూడా కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇప్పటికే కూడా పాల ఉత్పత్తులు వీటన్నిటి మీద కూడా అన్నిట్లో కల్తీ జరుగుతుందని చెప్పి ఈవెన్ మనం వాడేటువంటి పన్నీర్ శాంపిల్స్ని టెస్ట్ చేసినా కానీ 55% పన్నీర్ శాంపిల్స్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయాయి. 25% మాత్రమే సేఫ్ అని ప్రూవ్ అయ్యాయి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పాలోత్పత్తులు అయితే ఒకదాని తర్వాత ఒకటి అంటే యువతల వినియోగదారుడు డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా కానీ అదే డబ్బుకి ఈ కొవ్వుతో నిండినటువంటి ఆవు ఎముకలతో తయారు చేసినటువంటి లేకపోతే ఎముకలతో తయారు చేసినటువంటి నెయ్యిని వీటిని కూడా ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో కూడా ఒక్కసారిగా కూడా జిగుత్సాకరంగా కూడా అసలు మనం ఏం తింటున్నాం, వేటితో పూజలు చేస్తున్నాం, ఎటువంటి మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నాం, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు ఇది భక్తుల మనసును మరింతగా కూడా బాధిస్తూ ఉంది. ఇటువంటి ఒక దాంతో దేవుడికి మనం దీపాలు వెలిగిస్తున్నాము, దేవుడికి అభిషేకాలు చేస్తున్నామని చెప్పి కూడా భక్తులు ఒక్కసారిగా కూడా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలని ఈ అంశాలు కూడా దెబ్బతీస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద డీటెయిల్స్ ఏంటి? గతంలో ఒక సామెత ఉండేది, కవితకు కాదేది అనర్హం అన్నట్లు. ఇప్పుడు వ్యాపారానికి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంటే మనం తినే ఆహార పదార్థాల్లో ప్రతి ఒక్కటి పప్పులు ఉప్పుల దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి నెయ్యి, అలాగే ఇటు పాల ఉత్పత్తులు అంటే పాలతో తయారు చేసినటువంటి కీలకమైనటువంటి ఉత్పత్తులు అంటే దేవుడి దగ్గర వాడే వాటికి కూడా దైవ సంబంధ కార్యక్రమాల్లో వాడే వాటికి కూడా ఇప్పుడు గ్యారంటీ లేకుండా పోయింది. అంటే వాళ్ళ డబ్బుల కోసం ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా కూడా కొంతమంది వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మొన్న తిరుమల వ్యవహారంలో కూడా అటు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది తీవ్ర స్థాయిలో దుమారం రేపిన పరిస్థితి ఉంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేయటం, ఆ తర్వాత దీనికి సంబంధించి అటు న్యాయస్థానం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది సిబిఐ అధికారులు వీళ్ళందరితో కలిపి సిట్ ఏర్పాటు చేసి ఈ విషయంలో కాస్త కఠినంగా ముందుకు వెళ్లే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరోసారి అంటే కార్తీక మాసంలో ఎక్కువగా ఆవు నెయ్యితో కూడినటువంటి పూజలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీపారాధనకు సంబంధించి కానీ అలాగే ప్రముఖంగా ఆహార పదార్థాల్లో కానీ ఆవు నెయ్యిని ఎక్కువగా వాడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో. ఇలాంటి సమయంలో ఎక్కువగా కల్తీ నెయ్యిని విక్రయిస్తున్నారు. అది కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద వీటి విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ నెయ్యికి సంబంధించి ఎక్కువగా విక్రయిస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణ వినపడుతుంది. తాజాగా పిఠాపురంలో దీనికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకసారి అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే ఈ పిఠాపురంలో జరిగిన వ్యవహారం తాజాగా కల్తీ నెయ్యి తయారు చేసే స్థావరంపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. మాధవనగర్ లో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో అంటే అధికారులకు విహెచ్పి నేత విశ్వ హిందూ పరిషత్ నేత వెంకటేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా పక్కా సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ పశువుల కొవ్వుతో భారీగా నెయ్యి తయారు చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే 30 డబ్బాలలో భారీగా నిల్వ చేసినటువంటి కల్తీ నెయ్యిని గుర్తించారు. దీన్ని అప్పటికప్పుడే ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా పిఠాపురంలో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అలాగే రాజమండ్రి సమీపంలో కానీ అలాగే కాకినాడ సమీపంలో కానీ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా ఈ కల్తీ నెయ్యిని విక్రయిస్తున్నారని కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి అంటే ఇతర దేవాలయాల కంటే కూడా ఈ హిందువులే ఎక్కువగా నెయ్యి కానీ ఇటువంటి ప్రసాదాలకు సంబంధించి కానీ ఎక్కువగా వాడే పరిస్థితి ఉంది. అలాంటి చోట దీన్ని విక్రయించడం ఇదంతా కూడా కాస్త వివాదాస్పదంగా మారుతుంది. మరి దీనిపై అటు అధికారులు కానీ ఏ చర్యలు తీసుకుంటారు అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో తయారు చేస్తున్నటువంటి నెయ్యి ఇది. దీని వెనక కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నట్లుగా కూడా ఉన్నారు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖచ్చితంగా అంటే ఉండవచ్చు. ఎందుకనంటే మొన్న కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా మనం చూసాం. కల్తీ మద్యంలో కూడా కొంతమంది పెద్దల హస్తం ఉంది, వైసీపీ నాయకుల హస్తం ఉంది, టీడీపీ నాయకుల హస్తం ఉంది అని చెప్పేసి కొంతమంది అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా పెద్దల హస్తం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సాధ్యం కాదు అనే అభిప్రాయం కూడా బలంగా వినపడుతోంది. అయితే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంత దారుణానికి తెగించిన వాళ్ళు ఎవరు, అంటే ఈ కల్తీని ప్రోత్సహిస్తున్న వారు ఎవరు అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు రావాల్సి ఉంది. దీనిపై కనుక పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే సంచలన విషయాలు అయితే వెలుగులోకి రావచ్చు. ఎందుకంటే తిరుమలలో కల్తీ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన తర్వాత దానికంటే కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తిరుమల కాలినడకన వెళ్లారో ఆ తర్వాత నుంచి అలాగే ఒక దీక్ష చేశారు. జనసేనకు సంబంధించి ఒక ఇది కూడా కొన్ని కీలక ప్రకటనలు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ హిందూ సమాజానికి సంబంధించి కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక కల్తీ నెయ్యి తయారయ్యే స్థావరాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా, విజువల్స్లో చూస్తూ ఉంటేనే జిగుత్సాకరంగా కూడా ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఆ డ్రమ్ములు కానీ అవన్నీ కానీ చాలా అక్కడంతా కూడా మొత్తం కూడా నల్లగా అయిపోయి మురికిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఇక జంతువుల కళేబరాలతో నెయ్యిని తయారు చేస్తూ ఉన్నారు. నెయ్యిని మనం కార్తీక మాసంలో చూసినా కానీ ప్రధానంగా కూడా పూజల్లో కానీ దేవుడికి సమర్పించేటువంటి నైవేద్యాలలో కానీ నెయ్యిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఇలాంటి కల్తీ రాయిలు ఎవరైతే ఉన్నారో కల్తీ నెయ్యిని కూడా ఇప్పుడు భక్తులకు అమ్ముతూ ఉన్నారు. దీంతో కూడా ఒక్కసారిగా కూడా భక్తులు మనం ఇలాంటి నైవేద్యాలను భగవంతుడికి సమర్పిస్తూ ఉంది అని చెప్పి కూడా మరొక వైపు ఇలాంటి నెయ్యితోన మనం మొత్తం కూడా దీపాలను వెలిగిస్తూ ఉంది, ఇలాంటి నెయ్యిన మనం తింటూ ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు భక్తులు కానీ ప్రజలు కానీ ఒక్కసారిగా కూడా అవాక్కైపోయారు. స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఇలాంటి ఒక కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది, బాటిల్ ఎక్కడ ఉంది, ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది. మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దురుపుకుంటున్నారో, మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రాజ్యం చేసేయండి. ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు. ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా? ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చెప్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు, గోహత్యలని చేయకూడదు. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం, మహాశివుడు కుంతిమాధవుడు అలాగే శ్రీపాదవుడు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవధులు, నిత్యం కూడా గోమాంస విక్రయాలు, అలాగే కల్తీ నెయ్య. దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం. ఈ నెల అంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది, అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు. ఈ రోజు కార్తీక మాసం, ఈ రోజు కార్తీక పౌర్ణమి, ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అది కాదు ఐదు సార్ ఏటి అసలు మీరు చూసినట్లయితే మిషన్ కూడా ఇక్కడే ఉంది, ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది, బాటిల్